యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన దేవర సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో అక్టోబర్ 2 గాంధీ జయంతి హాలిడేతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా వచ్చేసి 96 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 44 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 26 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 15 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 12 కోట్లు, గుంటూరు నుంచి 23 కోట్లు, కృష్ణా నుంచి 14 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 10 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో దేవర సినిమా 168 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 29 కోట్లు, తమిళనాడు నుంచి 7 కోట్లు, కేరళ నుంచి 1,60,00,000, హిందీ నుంచి 47 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 63 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా 6 రోజుల్లో 332 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 48 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు 44 కోట్ల కొంటే 4 కోట్ల లాభాలతో తెలంగాణలో క్లీన్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల కొంటే ఇక్కడ 22 కోట్లు వెనక్కి వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50 లక్షలు లాభాలు ఉత్తరాంధ్రలో. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 7.5 కోట్ల కొంటే 7.5 కోట్లు వెనక్కి వచ్చేసాయి, ఇక బ్రేక్ ఈవెన్ అయింది. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 6.5 కోట్ల కొంటే ఇక్కడ 6.5 కోట్లు వెనక్కి వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయింది. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 8.5 కోట్ల కొంటే ఇక్కడ 10.5 కోట్ల షేర్ వచ్చింది. గుంటూరులో 2 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది, అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1 కోటి లాభాలతో సూపర్ హిట్ అయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 112 కోట్ల కొంటే 6 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 119 కోట్లు ఉంది, అంటే 7 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 14.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 1.5 కోటి షేర్ రావాలి కర్ణాటకలో హిట్ అవ్వడానికి, అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వచ్చింది 6 రోజుల్లో, అంటే మరో 2.5 కోట్ల షేర్ రావాలి, అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. తమిళనాడులో కొద్ది కష్టమే ఇక్కడ. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 1 కోటికి కొంటే ఇక్కడ 80 లక్షల షేర్ వచ్చింది, ఇంకా 20 లక్షల షేర్ రావాలి, అంటే మరో 40 లక్షలు గ్రాస్ రావాలి, వచ్చేస్తాయి. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు మన కరణ్ జోహర్ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లో 20 కోట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తే హిందీ ఏరియాకి నార్త్ ఇండియా బెల్ట్లో ఇక్కడ వచ్చేసి 23.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 3.5 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది హిందీలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 27 కోట్లకు కొంటే ఇక్కడ 32 కోట్ల షేర్ వచ్చింది 6 రోజుల్లో, అంటే 5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఓవర్సీస్లో. అలా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్లకు కొంటే 6 రోజుల్లో 194 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది, అంటే 12 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం వర్కింగ్ డే, రేపు శుక్రవారం, ఈ 2 రోజుల కలెక్షన్స్ తగ్గినా మళ్ళీ శని ఆదివారాల్లో పుంజుకుంటుంది. సినిమా ఖచ్చితంగా 350 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ అవుతుంది, 200 షేర్ మార్క్ కూడా క్రాస్ అవుతుంది. ఇక 400 కోట్ల గ్రాస్ వస్తుందా లేదా అనేది మిగతా రన్లో చూడాలి. అది మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా, తన 30వ సినిమా దేవర రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. 332 కోట్ల గ్రాస్తో, అందులో 194 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్తో, 12 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయిపోయింది. ఇక ఇప్పుడు సూపర్ హిట్ అవుతుందా, వచ్చే లాభాలని బట్టి బ్లాక్ బస్టర్ అవుతుందా, డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది మిగతా రన్లో చూడాలి. ఓకే, బాయ్.